ఢిల్లీ లిక్కర్ స్కామ్ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవితకు బెయిల్ అయితే రావడం జరిగింది. అయితే దీనిపై కొంతమంది ప్రతిపక్ష ఏదైతే కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తా ఉంది. అయితే ఇది నిజంగా కుమ్మక్కు రాజకీయం వల్లనే ఈ బెయిల్ వచ్చింది అని అంటున్నారు. అయితే ఒక 161 రోజుల తర్వాత బెయిల్ రావడం జరిగింది. దీనిపై మరింత లోతుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లలితారెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ సంబంధించి. చెప్పండి మేడం. అంటే దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో బెయిల్ రావడంపై కొంతమంది ఏమంటున్నారంటే ఇదొక అగ్రీమెంట్ ప్రకారం బెయిల్ వచ్చిందంట. అట్లా అట్లా సాధ్యపడుతుందా అసలు? అసలు వాళ్ళు ఎవరైతే అలా అంటున్నారో వాళ్ళ మీద కంటెంప్ట్ పిటిషన్ మూవ్ చేసి వాళ్ళందరూ అసలు ఇన్ఫ్యాక్ట్ ఈ విషయం మాకు ఒకవేళ సుప్రీంకోర్టుకి తెలిస్తే సుమోటో కంటెంప్ట్ వాళ్ళ మీద బుక్ అవుతుంది, రిజిస్టర్ అవుతుంది యాక్చువల్గా. సో వాళ్ళు ఏదైతే కామెంట్స్ చేస్తున్నారో ఎవరి మీద చేస్తున్నారో వాళ్ళు అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు మీదనా వాళ్ళు కామెంట్స్ చేసేది. మొత్తం ఏదైతే ఉందో లోవర్ కోర్టు నుంచి ఇప్పటి వరకు బెయిల్ పిటిషన్స్, ఎన్ని బెయిల్ పిటిషన్స్ ఉన్నాయి, ఎలా బెయిల్ డినై అయింది, ఏ విధంగా పోరాటం జరిగింది, ఏ విధంగా బెయిల్ అప్లికేషన్స్ వేసి ఆర్గ్యుమెంట్స్ చెప్పి అక్కడ ఢిల్లీలో ఉన్న లాయర్లు వాళ్ళ ఆర్గ్యుమెంట్ చెప్పి సుప్రీంకోర్టు ముందు యాక్చువల్గా విషయాలు ఏంటని మొత్తం చెప్పిన తర్వాత వాదోపవాదాలు అన్నీ విన్న తర్వాత సుప్రీంకోర్టు కూడా వ్యాఖ్యలు చేసింది. ఎందుకు ఇంతకుముందు తనకి బెయిల్ డినై అయింది, ఎందుకు తనకి ఇవ్వలేకపోయారు. సో ఆ విషయం అన్నీ తీసుకుంటూ పరిగణలోకి తీసుకొని ఆమెకి బెయిల్ కంపల్సరీ రావాల్సిందే, ఆమె బెయిల్కి హక్కురాలు అని చెప్పి ప్రూవ్ అయ్యి ఈరోజు బెయిల్ వచ్చింది. సో వీళ్ళు ఏదైతే చెప్తున్నారో ఏదో అగ్రిమెంట్ జరిగింది అట్లాంటిదన్నీ అనవసరంగా నోరు పారేసుకుంటే వాళ్ళు పోయి లోపల కూర్చుంటారు ఇంకా. రైట్. అంటే సుప్రీం కోర్టు కూడా ఒక ప్రశ్న అడిగింది. ధర్మాసనం కూడా ఏదైతే ఈడీకి సిబిఐకి సంబంధించిన న్యాయవాదులను సెక్షన్ 45కి ఆమె అర్హురాలు కాదా అంటే దీని మీద మీరు ఎస్, దాని మీద కూడా మీరు ఈరోజు ఒకవేళ సుప్రీంకోర్టు ఏదైతే ఉందో తనది వినిపించిన తర్వాత క్లియర్గా సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఏదైతే ఢిల్లీ హైకోర్టు తను బెయిల్ పిటిషన్ని, కవిత గారు బెయిల్ పిటిషన్ని డినై చేశారు. డినై చేసింది ఏ రీజన్ మీద అంటే సెక్షన్ 45 క్లాస్ 1 కింద తను అర్హురాలు కారు. బికాస్ తను ఒక మంచి ఎడ్యుకేటెడ్ పర్సను, ఎంపీగా చేసింది. సో తను సోషల్ యాక్టివిటీస్ కూడా చాలా పార్టిసిపేట్ అయ్యింది. సో ఆమె ఒక వీక్ ఉమెన్ కాదు, అందువల్ల ఆమెకి ఏదైతే ఉందో బెయిల్కి అర్హురాలు కాదు అని ఢిల్లీ హైకోర్టు అన్నది. బట్ వేర్ యాజ్ వెన్ ఇట్ కమ్స్ టు సుప్రీంకోర్ట్ క్లియర్లీ సెడ్ దట్ ఉమెన్ ఈజ్ ఏ ఉమెన్, అంతే కదా. స్త్రీకి ఏ స్త్రీ అయినా సరే ఎడ్యుకేటెడ్ కానివ్వండి, అన్ఎడ్యుకేటెడ్ కానివ్వండి, ఏదైతే పర్టికులర్గా సెక్షన్ 45 కింద కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి ఉమెన్కి బెయిల్ ఇవ్వడానికి. ప్రతి ఒక్కరికి సంబంధించిన ఉమెన్ సమస్యలు అనేది అందరికీ కామనే కదా. సో దాన్ని అలా వాళ్ళు అసలు డిఫరెన్షియేట్ చేయొద్దు. పర్టికులర్గా దాని మీద కూడా సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. ఏదైతే ఢిల్లీ చెప్పిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించింది. అసలు అలా పరిగణలోకి తీసుకోకూడదు. షీఈ్ ఎంటైటిల్డ్, అదేదైతే సెక్షన్ 45 కంపల్సరీ తనకి కూడా వర్తిస్తుంది అనేసి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఆల్రెడీ ఛార్జ్షీట్ 5,000 పేజీల ఛార్జ్షీటు 493 మందిని విట్నెస్లను ఎగ్జామిన్ చేశాక ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఛార్జ్షీట్ వేశారు. ఇంకా ఆమెను కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఏముంది, ఎందుకు తను అర్హురాలు కాదు బెయిల్కి అనేసి ఇమీడియట్గా బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది ఈరోజు. ఓవరాల్ ఈ సినారియోలో ఇదొక ఊరట అని చెప్పొచ్చు ప్రస్తుతం. అయితే ముందు కవితకు ఎలాంటి సవాలు ఎదురవబోతున్నాయి? ఎందుకంటే ఆ ధర్మాసనం కొన్ని ప్రశ్నలు వేసింది. మీరు డబ్బులను రికవరీ చేయలేదు, ఆమెను సాక్షులను ఒకవేళ డిఫెండ్ చేస్తుందా అంటే బెదిరిస్తుందంటే అలాంటి వాళ్ళు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు అనేది కూడా వాళ్ళకు ఎదురు ప్రశ్న వేసింది. అయితే ముందు ఈ కేసు సాల్వ్ అయ్యే అంత మనకు ఛాన్సెస్ ఉన్నాయి? 100% ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమే సుప్రీంకోర్టు ఇప్పుడే అబ్జర్వ్ చేసేసింది. మీకు ఏదైతే ఉందో రూపాయి రికవరీ జరగలేదు, ఏదో 100 కోట్ల స్కామ్ అంటున్నారు. అది స్కీమా, ఢిల్లీ పాలసీనా, వాట్ ఎవర్, దానికి సంబంధించి దీనికి ఎగెయిన్స్ట్గా ఎలాంటి విట్నెసెస్ లేరు, ఎలాంటి సాక్షులు లేరు, ఒక సాక్షి చెప్పింది లేదు, వీళ్ళు ₹1 రికవరీ చేసింది లేదు. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే తను చాలా క్లియర్గా ఆ కేసులో నుంచి కడిగిన ముత్యంలాగా, ఎలా అయితే కేసీఆర్ గారు చెప్పారో, కవిత గారు చెప్పారో, కడిగిన ముత్యంలాగా తను బయటికి వస్తుంది. ఆమె మీద ఎలాంటి కేసు నిలబడదు. రైట్. అండ్ ఇది అంటే ముందు ఇంకా క్లియర్ కట్గా కడిగిన ముత్యం లాగానే బయటకు వస్తుంది అనేది కూడా ఒక స్పష్టత అయితే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ధర్మాసనం కూడా కొన్ని పాయింట్స్ ఎదురు ప్రశ్నించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఈడీ, సిబిఐ న్యాయవాదులను అయితే ఏవైతే కాంగ్రెస్ సంబంధించి ఆరోపణలు చేస్తున్నారో ఇది కోర్టు నిర్ణయాన్ని ధిక్కరించడమే అన్నట్టుగా కూడా లీగల్ సంబంధించి న్యాయవాదులు చెప్తున్న పరిస్థితి.